పూరీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు ఆలు 65 లేదా పొటాటో 65 ఎలాగో చూద్దాం. కావలసిన పదార్థాలు: పొటాటోస్ 5 తొక్క తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మైదా 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, పెరుగు 100 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు 6, కొత్తిమీర 1 చిన్న కట్ట, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, రెడ్ ఫుడ్ కలర్ 1 పించ్. ఇది ఆప్షనల్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆలుని ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో పెట్టి 1 విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా సగం ఉడికించుకోవాలి. తర్వాత వేరొక బౌల్లో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత మైదా, కార్న్ ఫ్లోర్ వేసి గరిటెతో కలుపుకున్న తర్వాత పెరుగును కూడా వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న మిశ్రమంలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ కాబట్టి కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. కాకపోతే తక్కువగా వేసుకోండి. ఇలా కలిపి ఉంచుకున్న మిశ్రమంలో మనం సగం ఉడకబెట్టి ఉంచుకున్న పొటాటోలను వేసుకొని ఒక 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఒక కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి పొటాటోస్ను మెల్లమెల్లగా గరిటెతో కానీ లేదా చేతితో కానీ నెమ్మదిగా ఒక్కొక్కటి వదలాలి. స్టవ్ మీడియం హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత గరిటెతో వీటిని అంటుకోకుండా నెమ్మదిగా తిప్పుకోవాలి. పొటాటో క్యూబ్స్ని వేపుకున్నప్పుడు ముందు కలుపుకున్నప్పుడు కొంచెం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత పిండి ఇంకా ఉంటే గనుక మరలా ఆ పిండిలో వీటిని వేసుకుని సెకండ్ టైం ఫ్రై చేసుకోండి. వీటిని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఆలు 65 ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత చాప్డ్ గార్లిక్ పాట్స్ని వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత అల్లం ముక్కలను కూడా వేసుకుని పచ్చిమిర్చిని కూడా వేసుకుని మరొక 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అయ్యేటట్లుగా వేపుకోవాలి. తర్వాత ఫ్రైడ్ పొటాటోస్ను ఈ మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. అంటే ఇందులో ఏమైనా మాయిశ్చర్ ఉంటే పోయే వరకు ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చాప్డ్ కోరియాండర్ అంటే కొత్తిమీర ఆకులను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఆలు 65 స్నాక్ ఐటెం కాబట్టి ఈవినింగ్ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పూరీ కూర పూరీస్లోకి కానీ చపాతీస్లోకి కానీ చాలా బాగుంటుంది. పూరీ కూరకు కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసుకోవాలి. ఉడకబెట్టిన బంగాళదుంప 1, అల్లం 1 ఇంచు ముక్క, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్. కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/6 టేబుల్ స్పూన్, పసుపు 1/4 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర 1 చిన్న కట్ట, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ముందుగా పూరీ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత
పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం అల్లం ముక్కను కూడా వేసుకుని ఒకసారి వేపుకోవాలి. తర్వాత చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం హీట్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి వేపుకోండి. ఇప్పుడు ఉడకబెట్టిన బంగాళాదుంపలు వేసుకుని తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు వేయించిన తర్వాత కొంచెం వాటర్ను వేసుకుని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించండి. అలా ఉడికించడం వల్ల ఉల్లిపాయ అలాగే కొంచెం బంగాళాదుంప కూడా ఉడికి మెత్తగా అవుతాయి. ఈ లోపల శనగపిండిని కొంచెం వాటర్లో మిక్స్ చేసి పెట్టుకోండి. మూత తీసిన తర్వాత మిక్స్ చేసి ఉంచుకున్న శనగపిండిని వేసుకుని గరిటెతో కలుపుకోవాలి. మనకి కూర పలచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే శనగపిండిని పలచగా కలుపుకొని వేసుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీరని చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర కూడా చిక్కబడకుండా పూరీలోకి చాలా బాగుంటుంది. ఈ పూరీ కూరను సులువుగా తయారు చేసుకోవచ్చు కాబట్టి అప్పటికప్పుడు. రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు బంగాళాదుంప వేపుడు ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: కట్ చేసుకున్న బంగాళాదుంపలు 4, కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 4 రెమ్మలు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు 10, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర చిన్న కట్ట, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్. బంగాళాదుంప వేపుడు తయారు చేయ విధానము: ముందుగా పాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. పచ్చిశనగపప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. స్టవ్ హైలో పెట్టడం వలన త్వరగా మాడిపోతాయి కానీ ఉడకవు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకును కూడా వేసుకోవాలి. అవసరం అనుకుంటే ఎండుమిర్చి వేసుకోండి.
ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఈ బంగాళాదుంప ఫ్రై పిల్లలు చాలా రుచిగా తింటారు. లంచ్ బాక్స్లో వెంటనే స్పీడ్గా చేయడానికి ఈ వంటకం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ముక్కలుగా కోసి ఉంచుకున్న బంగాళాదుంప ముక్కలను కళాయిలో వేసుకోవాలి. బంగాళాదుంపలు కట్ చేసినప్పుడు తొక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకుని నానబెట్టుకోవాలి. వాటర్లో కాకుండా నార్మల్గా బంగాళాదుంపలు పెట్టడం వలన రెడ్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాలు మీడియం హీట్లో మగ్గనివ్వాలి. సాల్ట్ ముందుగానే వేయకూడదు. సాల్ట్ వేయడం వలన బంగాళాదుంప త్వరగా ఉడకదు. ఇలా మూత తీసి 5 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుని బంగాళాదుంప ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ ఆలు ఫ్రైలో కారం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే పిల్లలు కారం ఎక్కువగా తినరు కాబట్టి, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం ఎక్కువగానే ఉంటుంది. మీ టేస్ట్ని బట్టి కారం కావాలంటే వేసుకోండి. కారం వేసుకుని ఒక్కసారి పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు. 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి, లేదంటే కారం పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. రుచికరమైన ఆంధ్ర బంగాళాదుంప వేపుడు రెడీ. మరిన్ని రుచుల కోసం చూడండి. రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఆలూ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఆలు 2, ఉల్లిపాయలు 4, పచ్చిమిర్చి 3 ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు 4 టేబుల్ స్పూన్స్. దీనిని 4 గంటల ముందు నానబెట్టుకుని శుభ్రపరచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి
2 టేబుల్ స్పూన్స్. తయారు చేయ విధానము: ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో లేదా పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, అలాగే నెయ్యి కూడా వేసుకుని, హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. నెయ్యి లేదా డాల్డా అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసుకుని మరొక 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పును వేసుకొని బాగా వేపుకోవాలి. బంగాళాదుంప ముక్కలను కూడా వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. మరొక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్ వేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బియ్యం 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేయాలన్నమాట. ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని ఈ మిశ్రమంలో వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ను వేసుకోవాలి. మనం బిర్యానీకి ఎలా వేసుకుంటామో అలా వాటర్ వేసుకోవాలన్నమాట. అంటే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ అన్నమాట. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకుని మూత పెట్టుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత అన్నం ఉడుకుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే రైస్ ఇలాగా తయారవుతుంది. ఒకసారి గరిటెతో బాగా కలుపుకుని మరొకసారి మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇప్పుడు రైస్ రెడీ అయింది. వాటర్ కూడా లేదు, బాగా ఇంకిపోయింది. ఇప్పుడు తగినంత కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కిచిడి ఇన్స్టెంట్ రైస్ లాగా అప్పటికప్పుడు చాలా రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఆలు పాలక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పాలకూర 2 కట్టలు ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 4, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, వెల్లుల్లి రెమ్మలు 6, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 3 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు కూర ఎలాగో చూద్దాం. ముందుగా ఒక బాండీలో ఆయిల్ వేసుకుని క్యూబ్స్లా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలను బాగా వేపుకోవాలి. ఇలా బంగాళాదుంపలను డీప్ ఫ్రై అయ్యేలాగా వేపుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను వేసుకుని వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు,
ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని 2-3 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేసుకున్నాక ధనియాల పొడి కూడా వేసుకుని వేయించాలి. చివరగా కారం వేసుకుని వేగిన తర్వాత పేస్ట్గా చేసుకున్న పాలకూరను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. పాలకూర ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఆలూను కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తగినంత ఉప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ తీసుకుని కూరలో వేసుకోవాలి. వాటర్ వేయడం వల్ల కూర గ్రేవీలాగా తయారవుతుందన్నమాట. ఇలా మరొకసారి కలుపుకొని మూత పెట్టి కూర దగ్గరకు అయ్యే వరకు ఉడికించాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి గరం మసాలా పొడిని ఈ కూరలో చల్లుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకుని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే కూర గ్రేవీలాగా తయారైంది. కూర బాగా దగ్గరకు కూడా అయింది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఆలూ పాలక్ రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ ఐటెంలా బాగుంటాయి. కావలసిన పదార్థాలు: పాలకూర 1 కట్ట శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉడకబెట్టిన మరియు తొక్క తీసుకున్న బంగాళదుంప 1, కారం 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఇది ఆప్షనల్ మాత్రమే, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, నూనె వేయించడానికి సరిపడినంత. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో ఉడకబెట్టిన బంగాళాదుంపలు వేసుకుని చేతితో కానీ లేదా మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వీటన్నిటిని వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చాప్ చేసి ఉంచుకున్న పాలకూరను కూడా వేసుకుని పాలకూర ఈ పిండి బాగా కలిసేలాగా కలుపుకొని చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత బాల్స్ను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు చేతిలో ఆ బాల్ని పెట్టి వేళ్లతో అద్దుకోవాలి. లేదంటే ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని షీట్ మీద ఈ ముద్దను పెట్టి వేళ్లతో అద్దుకోవాలి. ప్లాస్టిక్ షీట్ మీద అయితే ఈజీగా టిక్కీ తయారు చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ప్లాస్టిక్ షీట్ను ఉపయోగించండి. ఇప్పుడు ముందుగానే పాన్ మీద ఆయిల్ వేసుకుని ఉంచుకుని ఆ పాన్లో ఈ టిక్కీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మూవీ క్లిప్లో చూపించిన విధంగా టిక్కీలను తయారు చేసుకుని ఫ్రై చేసుకుంటూ కొంచెం ఆయిల్ వేసుకుని అద్దుకోవాలి. టిక్కీలను రెండో వైపుకు తిప్పుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం టిక్కీలన్నింటినీ 1 లేదా 2-3 సార్లు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు టిక్కీలు బాగా ఫ్రై అయ్యాయి. ఈ ఆలూ పాలక్ టిక్కీలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూర కొంతమంది ఇష్టపడరు కాబట్టి ఇలా టిక్కీలాగా తయారు చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ యొక్క రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు బంగాళాదుంప టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 4, టమాటాలు 3, కరివేపాకు 3 రెమ్మలు, బంగాళాదుంపలను చెక్కు తీసి వాటర్లో ఉప్పు వేసి నానబెట్టుకోవాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్,
కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు బంగాళాదుంప టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. 2-3 నిమిషాలు లైట్ బ్రౌన్ కలర్ వేపుకున్న తర్వాత బంగాళాదుంప ముక్కలను వేసి పచ్చిమిరపకాయలను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత కరివేపాకును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి టమాటా ముక్కలను వేసి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి పావు టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ బంగాళాదుంప మగ్గింది కాబట్టి ఒక గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. ఉప్పును కూడా మొదటగా కాకుండా చివరిలోనే వేసుకోవాలి. ముందుగా వేస్తే బంగాళాదుంప సరిగా ఉడకదు. ఇప్పుడు మూత పెట్టుకుని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుని మూత తీసుకోవాలి. ఈ బంగాళాదుంప టమాటా కూర రైస్లోకి కానీ అలాగే రోటీ చపాతీలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కూర దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, బంగాళాదుంప టమాటా